దేవుడు మనల్ని నడిపించిన విధానంను బట్టి మరొకసారి తండ్రి అయిన దేవునికి మనందరం సంఘముగా కూడి ఉన్నాము గనక తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రాముఖ్యమైన సమయము ధ్యానించుకుందాము. మరలా ప్రశ్నతోనే ప్రారంభించుకుందాము. బర్నబా తెలుసా ఎవరికన్నా? బర్నబా పేరు విన్నారా? ఎవరి బర్నబా? ఎక్కడ రాయబడింది? పాత నిబంధన, కొత్త నిబంధన? క్రొత్త నిబంధనలో రాయబడింది. ఇంతకీ ఈ బర్నబా ఎవరి శిష్యుడు? తెలీదు కాబట్టి, అసలు బర్నబా తెలియదు కాబట్టి శిష్యుడు ఎవరయ్యే అవకాశం కూడా మీకు తెలీదు. పౌలు శిష్యుడు అనడం కంటే పౌలుతో కలిసి దేవుని సేవ చేశాడన్నది ఉత్తమం. మరలా ప్రశ్న, ముందు పౌలు మారాడా, బర్నబా మారాడా? బర్నబా మారాడు. మీరు? పౌలు గారు మారాడు. ఇంకేమన్నా మారతాయా? ముందు బర్నబా మారాడా? వెరీ గుడ్. ముందు బర్నబా మారాడు, తర్వాత పౌలు. ఈ బర్నబా పౌలు ఇద్దరూ కలిసి దేవుని పరిచర్య ప్రారంభించారు. చదువుకుందాం, వాక్యానుసారంగా నేర్చుకుందాము. చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీకు బర్నబా తెలుసుంటే ఇంకొక ప్రశ్నలు అడిగి ఉండేవాడిని. మొదట్లోనే లేదు కాబట్టి ఆ ప్రశ్నలన్నీ ఆగిపోయినాయి. నేర్చుకుందాం, ఆ ప్రశ్నలన్నీ ఇందులోనే నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 31వ వచనము, 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. మరొకసారి చదవండి. ఇప్పుడు నన్ను చూడండి. వారు ప్రార్థన చేయగానే, ఆగండి, ప్రార్థన చేశారు. వారు అన్నారు. ఎవరు వారు? క్రీస్తు ప్రభువారి శిష్యులు పేతురు, యోహాను, ఫిలిప్పు. వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వారనగా పేతురు, యోహాను వాళ్ళనమాట. ప్రార్థన చేసినప్పుడు చదవమ్మా. వారు కూడి ఉన్న చోటు కంపించెను. కూడి ఉన్న వారంతా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారంట. ప్రార్థన చేసినప్పుడు పేతురు, యోహాను, క్రీస్తు ప్రభువారి శిష్యులు ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోట కంపించెను. కూడి ఉన్నవారు కూడా ఏమయ్యారు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఉన్నారు. ఆ కూడి ఉన్న చోటనే ఈ బర్నబా కూడా ఉన్నాడు. అర్థమైంది కదా? మొదటిసారిగా పేతురు, యోహాను స్వార్థ ప్రకటించుకుంటూ ఒక చోట ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు కూడి ఉన్న చోట కంపించెను. కూడి ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. ఈ కూడి ఉన్న వారిలో ఎవరున్నారంట? గట్టి చెప్పండి. బర్నబా కూడా ఉన్నాడు. చదువుదాం. బర్నబా కూడా ఉన్నాడు. అక్కడ పరిచయం చేసుకున్నాం మనం. 32వ వచనం చదవండి. అక్కడ విశ్వసించిన వారందరూ ఏకహృదయము ఏకాత్మ గలవారై ఉన్నారు. మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము. అక్కడ బర్నబా నేర్చుకున్నాడు. అక్కడ ఉన్నాడో లేదో రాయబడలేదు, కానీ నేను దాని గురించి చెప్తాను. కానీ ఖచ్చితంగా ఉన్నాడు, దాని గురించి మాట్లాడతా. కానీ అక్కడ ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. ఏక హృదయము ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక హృదయం ఏక హృదయము ఏక మనసు కలిగిన వారై ఉన్నారు. దీని నుంచి మనం నేర్చుకోవాలి. మనం కూడా ఏక హృదయము ఏక మనసు కలిగిన వారై ఉన్నాము. ఎందుకంటే మనము విశ్వసించి ఉన్నాము, నమ్మకం ఉంచి ఉన్నాము. దేవుని పట్ల, క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం, నమ్మకం మనకి ఉంది కాబట్టి ఏక హృదయము ఏక మనసు కలిగి ఉండాలి. మనం అనేక చోట్ల నేర్చుకున్నాం కాబట్టి ఈ యొక్క లక్షణాలు మనకు ఉండాలని మనం తెలియజేసుకుంటున్నాం. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇక్కడ ఒక లక్షణాలు బయటపడుతున్నాయి చూడండి.
లక్షణాలు బయటపడుతున్నాయి. ఆ లక్షణాలను మనం నేర్చుకుంటున్నాం. బర్నబా ఎటువంటి సేవ చేశాడో ఒక లక్షణంగా ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఏక హృదయము ఏక మనసు కలిగిన వారు ఒకటి అనుకున్నారు. ఏంటంటే వాళ్ళకి కలిగినదంతయు తనది కాదని అనుకున్నారంట. అర్థమైందా? కలిగినదంతయు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి తనది కాదని అనుకున్నారు. సమిష్టిగా ఉన్నారు. వారంతా వారికి ఉన్నదంతా అమ్మి ఆ అపోస్తుల పాదముల యొద్ద ఉంచారు. అపోస్తుల సేవ కొరకు అర్పించారు. వారికి ఉన్నదంతా అమ్మి భూములను అమ్మి వారికి ఉన్నదంతా అమ్మి, ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. ఉన్నవాడు లేనివాడు అన్నీ, లేనివాడు కొద్దిగా ఉంది కానీ ఆ కొద్దిది కూడా అమ్మేశాడంట. వాడు పొలమైనా ఇండ్లైనా వాటన్నిటిని అమ్మి ఎంతో సేవ చేస్తున్నటువంటి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. అపోస్తుల పాదముల యొద్ద పెట్టంలోని అపోస్తులు వాటన్నిటిని తీసేసుకున్నారా? పంచిపెట్టారు. అక్కర కొలది ఎవరికి అవసరమై ఉన్నదో వారందరికీ మరలా పంచిపెట్టారు. ఎవరికి కొదువు లేకుండా ఉంది. ఇక్కడంతా ఎవరో ఆ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే ఏక మనసు ఏక హృదయము కలిగి మనకున్నది అంతా మనది కాదు కాబట్టి ఆ ఇండ్లైన భూములైన వాటన్నిటిని అమ్మి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఇప్పుడు పెట్టిన వారల్లో, ఆ విన్న వారలలో పరిశుద్ధులైనటువంటి వారల్లో ఎవరున్నారని అనుకున్నాం మనం? బర్నబా ఉన్నాడు అనుకున్నాం. ఆయన గురించి తర్వాత రాయబడింది. ఏమంట? 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చుచు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అర్థమైంది కదా? బర్నబా ఎవరు? బర్నబా పరిచయంలోనే ఉన్నాము. పేతురు, యోహాను వారి శిష్యులందరూ పరిచర్య చేస్తూ దేవుని సేవ చేస్తూ ఆయా గ్రామాలు తిరుగుతూ ఉండగా ఒక చోటకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి కంపించింది. పరిశుద్ధాత్మతో అక్కడ ఉన్న వారందరూ నిండుకొని ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ నిండుకొనిన వారిలో ఎవరున్నారు? బర్నబా ఉన్నాడు. బర్నబా కాకుండా మరొక ఇంకా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎవరాళ్ళు? అనన్య. వీళ్ళందరూ వారికి ఉన్న ఆస్తులు భూములు అన్నీ తెచ్చి అమ్మేసి అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారు. వారిలో బర్నబా కూడా ఏం చేశాడు? ఎక్కువ భూమి గలవాడై ఉండి దాన్ని అంతటిని అమ్మేశాడు. అమ్మి ఆ వెల తెచ్చి ఎవరి దగ్గర పెట్టాడు? ఎవరి పాదముల దగ్గర? అపోస్తుల పాదముల దగ్గర పెట్టాడు. దీని కంటిన్యూషన్గా అనన్య, సపీరా వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా భూమి అమ్మేశారు. కానీ వీళ్ళ లోపం ఎలాగుంది? అర్థమైంది కదా? సగం డబ్బు దాచేసుకున్నారు. భూమి అంతటా అమ్మేశారు. అందులో సగం దాచుకొని సగం తీసుకెళ్ళి వాళ్ళ పాదముల యొద్ద పెట్టారు. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అని చదివాం మనం. భూమి కదిలింపబడింది, అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారని మనం నమ్మాము. ఈ నిండుకొనిన వారిలో చాలామంది భూమిని కరెక్ట్గా అమ్మేసి ఎంత వెల వచ్చిందో, 1,00,000 వచ్చిందా, 2 లక్షలు వచ్చినాయా, 10 లక్షలు వచ్చినాయా, ఆ వచ్చిన దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ పాదముల యొద్ద ఉంచారు. అంటే సంఘములలో పరిశుద్ధాత్మతో నిండుకొని యథార్థంగా ఏక మనసు కలిగి ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అలాగే అనన్య, సపీరా లాగా విరుద్ధంగా బ్రతికి, ఇష్టానుసారంగా బ్రతికి, వారి సొంత ఆలోచనల కోసం బ్రతికి, సొంత కార్యముల కోసం బ్రతికి, సొంత ప్రయోజనాల కోసం బ్రతికే వాళ్ళు కూడా సంఘములలో ఉన్నారు అని చెప్తున్నారు. మనం బర్నబాను చూపిస్తూ బర్నబాలాగా దేవునికి యథార్థంగా ఉండాలి అని చెప్తున్నాడు. లక్షణాన్ని తీసుకోమంటున్నాడు. ఏక మనసు ఏక హృదయం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అనన్య, సపీరాలాగా దేవుని మోసం చేసే విధంగా మనము ఉండకూడదు అని కూడా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి బర్నబా యొక్క సేవా పరిచర్య అక్కడ ప్రారంభమైంది. ఇంకా ఆయన గురించి, ఆయన లక్షణాలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి,
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం చూడండి. చదవండి దయచేసి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్కయు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించిన. చూడండి, బర్నబా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉండి దేవుని సేవా పరిచర్యం ప్రారంభించాడో ఆయనను అంతియొక్కయుకు పంపి అక్కడ దేవుని కృప స్థిరముగా ఉండుట చూచి స్థిరముగా దేవుని హత్తుకొనుడని వారందరినీ హెచ్చరించాడు. బర్నబా హెచ్చరించాడు. అలాగే మనము కూడా దేవుని స్థిరముగా హత్తుకొని స్థిరముగా ఉండాలి. ఆ వచనాన్ని మరొకసారి మనం చదువుకున్నప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. స్థిర హృదయముతో హత్తుకొనవలను. స్థిరమైనటువంటి హృదయము, స్థిరం కలిగి ఉండాలి మనుషుడు. క్రైస్తవుడు స్థిరం కలిగి ఉండాలి. ఎందులో స్థిరం కలిగి ఉండాలి? నీకు కలిగిన విశ్వాసములో స్థిరం కలిగి ఉండాలి. నీకు కలిగిన నమ్మకంలో స్థిరం కలిగి ఉండాలి. రక్షకుడు క్రీస్తు ప్రభువారు గనక క్రీస్తు ప్రభువారి యందు స్థిరం కలిగి ఉండాలి. సంఘములో స్థిర కలిగి ఉండాలి. స్థిర హృదయం కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో స్థిర కలిగి ఉండాలి. ఆత్మ ఫలముల విషయంలో స్థిరం కలిగి ఉండాలి. మనం శరీర క్రియలలోనే స్థిర కలిగి ఉన్నాము. లోకానుసారమైన జీవితం గడుపుతూ స్థిరం కలిగి ఉన్నాము. ఇష్టానుసారమైనటువంటి జీవితంతో మనం స్థిర కలిగి ఉన్నాము. స్థిరమైనటువంటి హృదయము, స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఇదే బర్నబా ఆ అంతియొక్కయు గ్రామంలో ఆ పట్టణంలోకి వెళ్ళి దేవుని సువార్త పరిచర్య ఆయన ప్రారంభించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని నా సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. దేవుని పరిచర్య చేస్తున్నాడు బర్నబా. దేవుని సేవ చేస్తున్నాడు. ఇంకా ఆయన సేవ చేసే క్రమంలోనికి మనం వెళ్దాము. ఆయనను ఏమంటున్నాడు? వాక్యం ఏం చెప్తుంది? సత్పురుషుడు అంటే న్యాయమైనటువంటి వాడు, యథార్థమైనటువంటి వాడు, మంచివాడు, నీతిమంతుడు అని అతని గురించి వాక్యం చెప్తుంది. సత్పురుషుడు. ఈ రీతిగా బర్నబా గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా ఆ క్రమంలో రాయబడిన మాటలు, అంతటా అతడు సౌలును వెదకుటకు తర్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొక్కయు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయు శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ యొక్క గ్రామంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడి వారిని చేర్చాడు. ఎవరో? బర్నబా. వారిని చేర్చాడు. ఈ శిష్యులకు ఆ కాలంలో ఉన్న పని అది. ఎవరైనా గొప్ప విశ్వాసము, నమ్మకము కలిగిన వారు ఎవరైనా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన వారు దేవుని సువార్త ప్రకటించడానికి వారు ప్రయాణమయ్యారు. అందులో ఈ బర్నబా కూడా ఒకడు. ఈ బర్నబా గారు కూడా ఒకడు. తనకున్న ఆశను అంతటిని అమ్మేసి ఇంకా దేవుని పరిచర్య చేయడానికి ప్రారంభించాడు. ఈయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో సౌలు కనిపించాడు. ఎవరి సౌలు? పౌలే. ఏం చేస్తున్నాడు? అందరినీ నాశనం చేస్తున్నాడు. క్రైస్తవులు అనబడిన వారందరినీ నాశనం చేస్తున్నాడు, హింసిస్తున్నాడు, సంఘాలను పాడు చేసేస్తున్నాడు. ఈ రీతిగా ఉన్నప్పుడు ఒక పట్టణమునికి వెళ్ళి, దమస్కో పట్టణమునికి వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులను నాశనం చేయండి అని ఎప్పుడైతే ఈ పరిసైలు సద్దుకాయల నుంచి ఒక ఆర్డరు సౌలుకు వచ్చిందో, సౌలు వెంటనే తను బయలుదేరాడు. ఆ దమస్కో పట్టణమునికి వెళ్తున్నాడు. ఆ మార్గం గుండా వెళ్తుండగా దేవుని యొక్క క్రీస్తు ప్రభువారి యొక్క దర్శనం ఆయనకి కనపడింది. క్రీస్తు ప్రభువారి దర్శనం కనపడింది. ఇంకా ఆ సంభాషణ అంతా మనకు తెలుసు. అక్కడి నుండి సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారాడు. సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారాడు. ఇప్పుడు పౌలుగా మారిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి? పౌలు ఏం చేశాడు చెప్పండి? దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్త అనేక సంఘాలకు, అనేక గ్రామాలకు వెళ్ళి, అనేక పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈయన సువార్త ప్రకటిస్తుంటే ఎవరు నమ్మట్ల. ఎందుకు? ముందు సౌలుగా ఉన్నప్పుడు అందరిని హింసించాడు. దేవుడు లేడు అన్నాడు. క్రీస్తు దేవుడు కాదన్నాడు.
కాబట్టి అక్కడ ఉన్న సంఘములో ఉన్న వారందరినీ బయటికి లాక్కొచ్చి ఎంతో ఇబ్బంది పెట్టాడు, చంపివేశాడు. ఈ రకాలుగా సౌలు ఉన్నాడు. ఇప్పుడు సౌలు పౌలుగా మారి సువార్త ప్రకటిస్తుంటే ఎవరన్నా నమ్ముతున్నారా? ఎవరు నమ్మట్లా. కాబట్టి బర్నబా ముందుగా ఒక అడుగు వేసి అంటున్నాడు. చూడండి 9:27 చూడండి. అయితే బర్నబా, అంతకంటే 26 నుంచి చదువుదాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువుని చూచిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించినని వారికి వివరముగా తెలియపరిచెను. పౌలుని చూసి భయపడ్డారు. పౌలుని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. శిష్యుడని ఎవరు నమ్మలా. అప్పుడు బర్నబా ముందుగా వచ్చి ఇతడు దమస్కోలో క్రీస్తు ప్రభు వారిని చూసి ఆ మార్గమును గుండా ఆయనను చూసి ఆయన ద్వారా మారు మనసు పొంది ఆ పట్టణంలో దేవుని సువార్త ప్రకటించాడు అని బర్నబా ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుండి అపోస్తుడైన పౌలు గారిని అక్కడ ఉన్న వారందరూ నమ్మారు. ఆ అపోస్తుడైన పౌలు గారు అలాగే బర్నబా గారు వారి యొక్క ఇద్దరూ కలిసి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ సువార్త అనేది అనేక సంఘాలకు అనేక విధాలుగా సువార్త ప్రకటిస్తున్నారు. ఏంటా అనేక విధాలుగా? ఆ యొక్క గ్రామాల్లో లోపాలను కనిపెట్టారు. ఏ గ్రామంలో ఏ లోపం ఉంది, అక్కడ ఏ లోపం ఉంది, ఆ లోపానికి తగినట్టుగా వారు సువార్తను ప్రకటించారు. ఈ బర్నబా అలాగే పౌలు గారు వీరందరూ ఒక శిష్యులుగా స్థిరపరచబడి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అలాగే 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. బర్నబాను సౌలును తమ పరిచర్యను నెరవేర్చారు, పరిచర్యను ప్రారంభిస్తున్నారు. ఎవరో ఈ బర్నబా గారు పౌలు గారు వారి యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ దేవుని యొక్క సువార్తను ఎలాగ ప్రకటిస్తున్నారో చూడండి. 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఎట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. చాలు తల్లి, ఇక్కడ మనం వాక్యాన్ని చూసుకుందాం. ఏంటంట, బర్నబా పౌలు ఇద్దరు ఏం చేస్తున్నారు? దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? మరుసటి, అక్కడ 44వ వచనం చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎవరి యొద్దకైతే పంపించాడు క్రీస్తు ప్రభు వారు వారి యొద్దకే వెళ్తున్నారు. వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. కానీ వారు వినడం లేదు, అడ్డగిస్తున్నారు. మీరు మమ్మల్ని అడ్డగిస్తున్నారు, కానీ మీ యొద్దకు వచ్చి దేవుని సువార్త ప్రకటించడం ఆవశ్యకమే, కరెక్టే, చేసే పని కరెక్టే. మిమ్మును బట్టి మీరు నిత్య జీవనకు అపాత్రులుగా మీరు ఎంచుకొనిచున్నారు. ఏమంటే దాని అర్థము, మేము నిత్య జీవనకు మమ్మల్ని మేము అర్హులము కాము అని మిమ్మల్ని మీరే చెప్పుకుంటున్నారు, మీకు మీరే తీర్పిచ్చుకుంటున్నారు. కాబట్టి మేము అన్యజనులకు వెళ్ళడం కరెక్టే, అన్యజనులకు సువార్త ప్రకటించడం కరెక్టే. అన్యజనులకు సువార్త కూడా ప్రకటించారు. కొంతమంది విన్నారు, కొంతమంది ఏ రీతిగా హింసించారో కూడా మనం చూస్తాము, ఏ రీతిగా వారిని తిరస్కరించారో కూడా చూస్తాము. ఆ వచనాలు చదువుకుందాం. ఇక్కడ చూడండి, 47వ వచనం చూద్దాం. నీవు భూ దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులకు వెలుగుగా ఉంచారు. అన్యజనులు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. ఇప్పుడు అన్యజనులకు వెలుగుగా వారిని ఉంచారు. అంటే ఒక వెలుగుగా అంటే ఒక దీపస్తంభముగా వారిని ఉంచారు.
ఒక దీపస్తంభముగా వారిని ఉంచారు. ఆ దీపం ఏం చేస్తుంది? వెలుగిస్తుంది. ఇల్లంతటిలో ఒక దీపము పైన పెట్టారు. ఆ దీపం ఏం చేస్తుంది? ఇల్లంతటా వెలుగిస్తుంది. అట్లాగే అన్యజనులు చీకటిలో ఉన్న వారికి ఇదిగో ఈ పౌలు అలాగే బర్నబా ఒక వెలుగుగా ఉంచాడు. ఒక వెలుగుగా ఆజ్ఞాపించాడు దేవుడు. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇదే వాక్యమును అన్యజనుల దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు. ఎవరో? బర్నబా, పౌలు. అన్యజనులకు తీసుకెళ్లారు. వారు ఆ వాక్యమును విన్నారు, వాక్యమందు దృష్టి ఉంచారు, వాక్యమునకు లోబడ్డారు, వాక్యమునకు విధేయులై ఉన్నారు. వాక్యానుసారంగా వారు జీవించడం ప్రారంభించారు. ఎవరు? ఈ అన్యజనులు. కాబట్టి ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించిన కానీ యూదుల భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నాబునకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. వారికి రుచించట్ల దేవుని వాక్యము. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలతో వారు పూర్తిపోయి ఉన్నారు. సముద్రమంత లోతైనటువంటి జీవితాన్ని వారు ఆనందిస్తున్నారు. దేవుని వాక్యమును వారు తీసుకోవడం లేదు. దేవుని పరిచర్య వారితో అంగీకరించడం లేదు. దేవుని సువార్త వారు అంగీకరించడం లేదు. వారి చెవున పడడం లేదు. వారికి అది మింగుడు పడడం లేదు. కాబట్టి వారిని వెళ్ళగొట్టారు. ఈ వైపుకు రావద్దని వారిని తిరస్కరిస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వచనాలు చదువుదాం. 14వ వచనం చూడండి. ఇకోనియాలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే ఔదేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. వీరే సమాజ మందిరంలో కూడి చక్కగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఎవరాళ్ళిద్దరు? గట్టిగా చెప్పండి. పౌలు, బర్నబా సమాజ మందిరంలో దేవుని సేవ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నవారు యూదులలోనే వారు వారిని చంపాలని అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఈ యూదుల దగ్గరికి వెళ్ళే కదా దేవుని సువార్త ముందుగా ప్రకటించారు. కానీ వారు వినలేదు, అంగీకరించలేదు. ఏమన్నారు? మేము అన్యజనులకు దగ్గరికి వెళ్తున్నాము, మీరు దేవుని సువార్త అంగీకరించడం లేదు, కాబట్టి అన్యజనులు మారు మనసు పొందుతారు. అన్యజనులు దేవుని వైపు తిరిగారు, దేవుని వాక్యమును వారు అంగీకరించారు. అన్యజనులు అనేక మంది క్రీస్తు ప్రభువారిని నమ్ముకొని ఆయన తట్టు తిరిగి దేవునిని గణపరుస్తున్నారు. కానీ ఈ యూదుల మటుకి వారు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. దేన్ని అంగీకరించలేకపోతున్నారు? క్రీస్తు ప్రభువారి సువార్తను అంగీకరించలేకపోతున్నారు. అన్యజనులు క్రీస్తుని అంగీకరించడం కూడా వారు అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి వారు ఏం చేశారు? బర్నబాను, పౌలును చంపాలని ఆలోచన చేశారు. ఆ యూదులలోనే అవిధేయులైన యూదులే కొంతమంది అన్యజనులను పురికొల్పుతున్నారు. ఆ మారిన వారినే పురికొల్పుతున్నారు, సంఘంలో వారినే పురికొల్పుతున్నారు. సంఘంలో ఉన్న వారినే పురికొల్పుకొని బర్నబా, పౌలును చంపాలన్న ఆలోచన వారు చేశారు. అయినప్పటికీ ప్రభు ఆత్మ పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఉన్నారు కాబట్టి వారి సమయం వచ్చే వరకు వారి సువార్తను వారు ప్రకటించుకుంటూనే వెళ్తున్నారు. చూడండి. కాబట్టి వారి ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమును సాక్ష్యం ఇప్పించుచుండెను. వారు బలహీనులు కాలేదు, ఇంకా బలవంతులుగా ఉండి ఆశ్చర్య కార్యములను, సూచక క్రియలను ఆ గ్రామమందు జరిపించుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక సూచక క్రియ జరిగింది. చాలా ప్రాముఖ్యంగా మనం వాటిని చదువుకుందాం. అక్కడ ఒక సూచక క్రియ జరిగింది. ఏంటి ఆ సూచక క్రియ? చూడండి. ఇదిగో అక్కడ 7వ వచనంలో లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను.
14వ వచనం 7వ వచనం, 14వ అధ్యాయం 7వ వచనం. లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడువలేక కూర్చుండి యుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచెను. ఈ లూస్త్రా అనే ఒక పట్టణంలో, ఒక గ్రామంలో పాదములు నిలుపలేని వాడు ఒకడు ఉన్నాడు. పాదములు ఉన్నాయి కానీ నిలబడలేని స్థితిలోనే ఉన్నాడు. జీవం లేని స్థితిలోనే ఉన్నాడు. నడవలేని స్థితిలోనే ఉన్నాడు. ఈ పౌలు అలాగే బర్నబా అక్కడే ఉన్నారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. సరిగ్గా లేచి నిలబడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? సరిగ్గా లేచి నిలబడి చిందులు వేశాడు, పరిగెత్తాడు, అంతా జరిగింది. ఇదంతా అక్కడ ఉన్నవారు అందరూ చూశారు. వీళ్ళంతా ఎవరంటే అన్యజనులే. అర్థమవుతుంది కదా? వీళ్ళంతా ఎవరు? అన్యజనులే. అన్యజనుల మధ్య ఈ సూచక క్రియ జరిగింది. ఈ సూచక క్రియ జరిగింది. వారు ఏమనుకుంటున్నారు ఈ సూచక క్రియను బట్టి? వారు ఏం ఆలోచన చేస్తున్నారు ఈ సూచక క్రియను బట్టి? చూద్దాం, చదువుదాం. దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యోపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. వీరు అన్యజనులు. ఏమంటున్నారు? దేవతలు మారు వేషములో వచ్చారు, దేవతలు మారు రూపంలో వీళ్ళ దగ్గరికి వచ్చారు అని వారు నమ్ముతున్నారు. దేవతలను పూజించే వాళ్ళు వారు, దేవతలను అంగీకరించిన వారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అన్యజనులు పౌలు, బర్నబా క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నవారు, క్రీస్తు ప్రభువారి సువార్త ప్రకటించేవారు అని వారు తెలుసుకొనక ముందే ఏమనుకుంటున్నారు? అన్యజనులు వీరిని పంపించారు అని, అన్యజనుల దేవతల రూపంలో వీరు వచ్చారని, ఆ దేవతల ప్రకారం వీరు వచ్చారని వారు అనుకుంటున్నారు. వారు అనుకొని ఏం చేస్తున్నారు? బర్నబాకి ఏం పేరంట? ద్యోపతి అని, పౌలకు హెర్మే అని వారు పేరు పెట్టుకొని వారిని ఒక చోట నిలబెట్టి వారికి బలులు అర్పించడానికి ఆ అన్యజనులు సిద్ధపడ్డారు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ పని అదే. వాళ్ళని దేవతలు పూజిస్తారు, వాటికి ఏం చేస్తారు? బలులు అర్పించుకుంటూ ఉంటారు. మేలు జరిగినప్పుడు వాళ్ళు బలులు అర్పించుకుంటూ ఉంటారు. అట్లాగే ఈ ఆశ్చర్యక్రియలను చూసి దేవతలే వీరిని దూతలుగా పంపించారు అని వారు నమ్మి బర్నబాకేమో ద్యోపతి అని పేరు పెట్టి, అపోస్తులైన పౌలు గారికేమో హెర్మే అని పేరు పెట్టి వారిని గణపరచడం మొదలుపెట్టి మీరు ఒక చోట నిలబడండి, మేము మీకు బలులు అర్పిస్తాము, మిమ్మల్ని గణపరుస్తాము, మిమ్మల్ని సిద్ధం చేస్తాము అని చెప్పి అక్కడున్న జనమంతా, అన్యజనులంతా సంతోషపడి చిందులు వేసి గంతులు వేస్తున్నారు. ఇప్పుడు మన క్రైస్తవ్యం ప్రకారము బలి అర్పించడం కరెక్టా? బలు అర్పింపబడటం కరెక్టా? ఏది కరెక్ట్ కాదు. అర్పించడం కాదు, అర్పింపబడటం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అంటున్నారు అప్పుడు, అమ్మా మేము మీ వలె మనుషులము, మేము దేవదూతలమో, దేవుని ఇట్లాగ అనుకోవద్దు, దేవుని సువార్త ప్రకటించేవారు. ఈ సూచక క్రియ అంటే గొప్పది, దేవుని సువార్త. ఈ సూచక క్రియ దేనికంటే ఒక ఉపమానం రీతిగానే మీకు ఈ సూచక క్రియ ఒక చిన్న నమ్మకం కోసం, ఈ సూచక క్రియ రుచి చూచి తెలుసుకోవడం కోసం ఈ సూచక క్రియ. కానీ మీరు నమ్మవలసినది సువార్త, మీరు నమ్మవలసినది నిజమైనటువంటి సువార్త, మీరు నమ్మవలసినది అంగీకరించవలసినటువంటిది నిజమైనటువంటి సువార్త. ఆ సువార్త ఏంటంటే మనందరం ఈ భూమి మీద నిర్మింపబడిన ప్రతి ఒక్కరూ పాపముతో చచ్చిన వారై ఉన్నారు. మనందరం పాపములతో చచ్చిన వారమే ఉన్నారు. యూదులని, గ్రీసు దేశస్తులని, స్త్రీ అని, పురుషులని ఏ భేదము లేదు, అందరూ పాపముతో చచ్చిన వారై ఉన్నారు. మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం ఈ లోకానికి రక్షకుడు ఒకడు వచ్చాడు, అదే క్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. ఆ రక్తములో, ఆ చిందింపబడిన శరీరంలో మన పాలిభాగస్సులం అవుతూ ఆయనకు నమ్మకంతో, ఆయన యందు నమ్మకం, విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఇదే నిజమైనటువంటి సువార్త. ఆ సువార్తను అంగీకరించిన వాడు, క్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వాడు నిత్య జీవము పొందుకుంటాడు. నిత్య జీవం అనగా మనుషుడు ఈ భూమి మీద మరణిస్తాడు, ఖచ్చితంగా ఒక మనుషుడు మరణిస్తాడు.
కానీ ఆ మనుషుడు మరణించిన తర్వాత తిరిగి లేపబడి దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు. అట్టి గొప్ప ధన్యత మీకు దొరకబోతుంది అని అన్యజనులకు ఆ సువార్త ఇదే పౌలు, ఇదే బర్నబా సువార్త ప్రకటించారు. ఇదే పౌలు, ఇదే బర్నబా సువార్త ప్రకటించారు. కానీ వారు నమ్మడం లేదు ఇంకా. మేము మీ వంటి వారి మనుషులమే, మీలాగా పోలినటువంటి వారమే. మీలాగా నేను కూడా సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని నేను నాశనం చేశాను. మీకంటే చాలా గొప్పగానే చేశాను. నేను సంఘాల్లో ప్రార్థన చేసుకుంటే జుట్టు పట్టుకొని బయటికి లాగేశాను. ఎదిరించే వారిని చంపేశాను. సంఘాలను పాడు చేశాను. వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేదని వాళ్ళ సంఘాలలో నేను స్థిరపరిచాను. ఇటువంటివి అన్నీ సౌలు చేశాడు. సౌలు చేసి పౌలుగా మారి దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఆ పౌలు ఆ సువార్తను విననటువంటి వారికి ఆ సువార్తను తెలియపరుస్తున్నాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు, ఎన్నో వచనము, 15వ వచనము, అదే 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. జీవము గల దేవుని వైపు తిరగండి. ఆకాశమందు, భూమి యందు, సముద్రమందు నిత్యము అనేక చోట్ల ఉండు దేవుని వైపు మీరు తిరుగుడి. మీ ఆలోచన అంతా వ్యర్థమైపోతుంది. మీ పరిచర్య అంతా వ్యర్థమైపోతుంది. మీ నమ్మకం ఎవరి మీద ఉంచుతున్నారు? వ్యర్థమే. మీ విశ్వాసము ఎవరి మీద ఉంచుతున్నారు? వ్యర్థమే. మీ కష్టార్జితము ఎవరికి హెచ్చిస్తున్నారు? వ్యర్థమే. మీ బలులు ఎవరికి హెచ్చిస్తున్నారు? వ్యర్థమే. మీరు చేస్తున్న ప్రతిదీ వ్యర్థమే. ఆ వ్యర్థమైన వాటిని దేవుడు లెక్కించడం లేదు. కానీ ఇప్పుడు మీకు సువార్త అందింపబడింది. మీకు అందింపబడిన సువార్త యందు విశ్వాసం ఉంచండి. అందుకే ఇదిగో మేము ఈ సూచక క్రియ జరిపించాం. ఈ సూచక క్రియ మరి దేని వల్ల నేను పొందాను? నీవు అనుకున్న దేవత వల్ల అయితే కాదు. ఇదిగో దేవునికి కుమారుడు, దేవుని క్రీస్తు ప్రభువారి నామమందే మేము ఈ సూచక క్రియలు జరిపించాము. ఈ సూచక క్రియలను బట్టి ఇది రుచి చూచి మీరు తెలుసుకొని ఆయన నామమును గణపరచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి అని ఎప్పుడైతే పౌలు, బర్నబా వారికి ఆజ్ఞాపించాడు. వారిలో కొంతమంది మారారు, నిజమని నమ్మారు. కొంతమంది మారలేదు. అనేక రకాల మనుషులు ప్రతి చోటను ఆ కాలమందు మొదలుకొని ఈ కాలమందు కూడా ఉన్నారు. ఉన్న 10 మందిలో నలుగురు వింటారు, నలుగురు వినట్లేదు. మళ్ళీ ఇద్దరు ఆలోచన చేస్తారు, నిజమా కరెక్టా అని. ఇది ప్రతి చోట ప్రతి సంఘములలో ఉన్నారు. నిర్మింపబడిన ప్రతి సంఘములోనూ ఇదే రీతిగా ఉన్నారు. కరెక్టా కాదా అని ఆలోచన చేసేవారే ఉన్నారు. ఉన్న 10 మందిలో నలుగురు యథార్థం నిజమే అని అనుకునే వాళ్ళు ఉంటారు. మరొక నలుగురు అబద్ధమని అనుకునే వాళ్ళు ఉంటారు. మిగతా ఇద్దరు ఏది నిజమో ఏది కాదో అని ప్రశ్నించుకునే వాళ్ళు ఉంటున్నారు. ఆ కాలమందు అదేగా ఉన్నారు, ఈ కాలమందు ఇదే ఉన్నారు. ఎప్పుడైతే బర్నబా, పౌలు ఆ సేవను చెప్పారో, ఆ విషయాలను చెప్పారో, నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నమ్మనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఏది కరెక్టో ఏది నిజమో తెలియనటువంటి వారు కూడా ఉన్నారు. నమ్మిన వారు క్రీస్తు ప్రభువారి నామమందు ప్రార్థించడం ప్రారంభించారు. నమ్మనటువంటి వారు మరలా అదే జీవితాన్ని కొనసాగించుకుంటున్నారు. ఆ బలులు అర్పించడము, ఏదో ఒక రోజు ఒక పూటను పెట్టుకొని చక్కగా ఆ రోజుతోనే అదే రోజుని మరి గణపరచుకోవడం అట్లాగా ప్రారంభించుకుంటున్నారు. వారు నమ్మడానికి సిద్ధపడలేదు. కాబట్టి ఈ రీతిగా వారు దేవుని సువార్తను ప్రకటించుకుంటూనే వెళ్తున్నారు. ఇంకా మాటలు ఆయన గత కాలంలో సమస్త జనులకు తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షము, ఫలవంతములైన ఋతువులను దయచేయును, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేడు చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అసలు నేను రావటం కాదు, మీరు రావటం కాదు, మీరు ఇంతకు ముందే మిమ్మల్ని అదే రీతిగా ప్రయాణించాడు. మీ వద్దకు సువార్త రాకముందు మీరు ఎట్లా ఉన్నారో దేవుడు మిమ్మల్ని ఊరకే ఉండి అట్లాగే ఆ కాలం ముందు మిమ్మల్ని అలాగే నడిపించేశాడు. దేవుడు అదే రీతిగా నడిపించేశాడు. మీకు వర్షాలు పడ్డాయి, వర్షాలు పడి పంటలు ఫలించాయి, మంచి మంచి పండ్లను కూడా మీరు తీసుకుంటున్నారు. మరి దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? మీరు నమ్మినటువంటి దేవతలే ఆ వర్షం కురిపించారని, అవి భూమి మీద పడ్డాయని, ఆ భూమి ఫలించిందని దేవతల వల్లే పొందామని మీరు అనుకుంటున్నారా? కాదు.
దేవుని మూలముగా, సృష్టించిన సృష్టికర్త మూలముగా ఈ కార్యములు, ఈ క్రియలని జరిగినాయి. కాబట్టి ఆయన తట్టు తిరుగుడి అని ఆయన సువార్తను ప్రకటించాడు. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసపడిను. వారిని మార్చడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం కాదు, ప్రయాసపడ్డారంట. దేవుని సువార్త చెప్పడంలో ఎంత ప్రయాసపడ్డారు. అన్ని జనులకు వెళ్ళి ఆ వాదించడం అంత మామూలు విషయం కాదు. అన్ని జనులకు వెళ్ళి సువార్త ప్రకటించడం అంత మామూలు విషయం కాదు. అన్ని జనులను మార్పించడం అంత మామూలు విషయం కాదు. ప్రయాసపడ్డారు వారు. ఎవరాళ్ళు? పౌలు, బర్నబా ప్రయాసపడ్డారు. అంతటి సేవ చేశాడు బర్నబా కూడా. పౌలు గురించి బాగా విన్నాం మనం. అంతటి సేవ చేశాడు ఎవరు? బర్నబా. ఆయన తీసుకుపోయి దొంగం చేశారు మీరు. తెలియకేలే, అంత సేవ చేశాడు బర్నబా. సేవలో చూడండి, ఉన్నదంతా ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు? అమ్మేశాడు. అమ్మేసి సేవ చేయడం ప్రారంభించాడు. క్రైస్తవులు మనము ఏం చేస్తున్నాము? ఏ సేవ చేస్తున్నాము? ఎటువంటి సేవ చేస్తున్నాం? సంఘంలో ఏ అవసరం ఉంది ఆలోచన చేస్తున్నామా? ఏది కొదువై ఉన్నది ఆలోచన చేస్తున్నామా? మన కుటుంబాల్లో మనకేది కొదువై ఉంది? సహవాసం కొదువై ఉందా? ప్రార్థన జీవితం కొదువై ఉన్నదా? ఏం కొదువై ఉన్నది అని ఆలోచన చేస్తున్నామా? ఎవరికి వారు ఇష్టమైన ఆలోచన చొప్పున జీవిస్తున్నాము. ఏక హృదయము ఏక మనసు లేదు. ఏక హృదయం ఏక మనసు లేదు. చూడండి, ఆ కాలమందు బర్నబా ఎంతటి సేవ చేశాడనేది. ఎంతటి సేవ చేశాడు, ఎంత కష్టపడ్డాడు. వాళ్ళని చంపాలని కూడా చూశారు. వారి మీద రాళ్ళు కూడా రువ్వారు. చూడండి అది 14వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడ రాయబడినటువంటి మాట 14వ అధ్యాయం 5వ వచనం. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారములతో కలిసి వారి మీద పడిన వారి అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని యుండిరి. రాళ్ళు రువ్వి చంపవలనని ఆలోచన చేశారు. అలాగే రాళ్ళు విసిరారు కూడా. చూడండి, అదే 19వ వచనం నుండి చూడండి. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఎవరో ఈ అంతియోకయ కొంతమంది అన్యజనులు అలాగే యూదులు వీళ్ళు కూడా కలిసి ఏం చేశారు? పౌలు మీద రాళ్ళు విసిరారు. చనిపోయాడు అనుకొని అతన్ని ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారు. శిష్యులు ఆయన తీసుకొని వచ్చారు. మరలా ఈ పౌలు గారి శిష్యులు ఆయన తీసుకొని వచ్చారు. మరలా అందులోనే బర్నబా వీళ్ళంతా ఉన్నారు. తీసుకొని వచ్చారు. శ్రమపడ్డారు. ఇంత శ్రమపడ్డావు, ఇంకా సెలవు తీసుకుందాం, ఇంకా దీన్ని ఆపుదాం అని పౌలుతో సంభాషణ జరుగుతుంది. వాళ్ళకి రాళ్ళు రువ్వారు. చూసావు కదా, ఇప్పుడు నువ్వు చనిపోయావు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మరలా నువ్వు బ్రతికి మరలా సువార్త ప్రకటిస్తున్నావంటే అని తెలిస్తే మరొక గ్రామం చోట మరలా నీకు రాళ్ళు ఇసురుతారు, మరలా నిన్ను చంపాలని చూస్తారు. కాబట్టి వీటి నుండి మనం విశ్రాంతి పొందుదాం, ఈ శ్రమల నుండి విడుదల పొందుదాం అని వాళ్ళంతా మరలా చర్చించుకుంటున్నారు. కానీ పౌలు చెప్తున్నటువంటి మాటలు చూడండి. 22వ వచనము, అదే 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నాడు. ఎవరో? పౌలు. శిష్యుల మనసులను దృఢపరుస్తున్నాడు పౌలు. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. రాళ్ళు రువ్వింది ఎవరి మీద? పౌలు గారి మీద. భయపడింది ఎవరు? శిష్యులు. రాళ్ళు రువ్విందేమో పౌలు గారు, భయపడిందేమో శిష్యులు. రాళ్ళు విసిరిన పౌలు గారు ఏమంటున్నారు? శ్రమ అనుభవిస్తూనే మనం ఎక్కడ చేరుకుందాం అంటున్నాడు? దేవుని రాజ్యానికి వెళ్దాం. శ్రమ అనుభవించుకుంటూనే వెళ్దాము. దేవుని విషయంలో శ్రమ అనుభవించడం నీకు నాకు తగినదే. ఈరోజు నా మీద రాళ్ళు పడ్డాయి. పౌలను నేను చెప్తున్నాను, ఈరోజు నా మీద రాళ్ళు పడ్డాయి. కానీ నేను నిజంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. ఒకవేళ నా మీద కాదు, మీ మీద రాళ్ళు పడ్డాయి, మీరు రాళ్ళు పడిన వెంటనే ఆగిపోతారా? మీరు కూడా సువార్త ప్రకటించాలి అని పౌలు అక్కడ ఉన్న వారందరితో సంభాషిస్తున్నాడు. అక్కడ ఉన్న వారికి తెలియజేస్తున్నాడు, సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘంలో ఉన్న మనకు, నిత్యము శ్రమ పడుతున్న మనకు కూడా చెప్తున్నటువంటి మాటలు ఇవే. ఏమంటున్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. రాళ్ళు రువ్వినంత మాత్రాన నీ విశ్వాసం ఏమవుతుంది? కష్టం వచ్చినంత మాత్రాన నీ విశ్వాసం ఏమవుతుంది?
శ్రమ కలిగినప్పుడు అంత మాత్రాన నీ విశ్వాసం ఏమవుతుంది? అది మాత్రమే, అది కేవలమే. నీ విశ్వాసం అది ఒక చిన్నది, అది కేవలమే. నిత్య జీవం కంటే గొప్పది కాదు. నీ చిన్న ఒక శ్రమతో నీ నిత్య జీవం పోగొట్టుకుంటావా? నీ చిన్న ఒక శ్రమతో నువ్వు విశ్వాసమును నమ్మకమును పోగొట్టుకుంటావా? నీకున్న ధన్యతను నువ్వు పోగొట్టుకుంటావా? నీకున్నటువంటి నిరీక్షణ నువ్వు పోగొట్టుకుంటావా? ఇంత చిన్న శ్రమ ఎందు నువ్వు ఎందుకు అంత విశ్వాసమును నమ్మకమును పోగొట్టుకుంటున్నావు? నీ మీద రాళ్లే పడలేదు కదా, నువ్వెందుకు విశ్వాసమును పోగొట్టుకుంటున్నావు? పడింది నా మీద, కానీ నేను తిరిగి లేచాను, మరలా దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. అందుకే బ్రతుకుడ క్రీస్తే, చావైతే మేలే. కానీ ఆగిపోతున్నారు, వెనకడుగు వేస్తున్నారు. శిష్యులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, సంఘస్థులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, పరిశుద్ధులు వెనక్కి వెళ్ళిపోతున్నారు, దేవుని భక్తులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన నమ్ముకున్న వారు, నిత్యము ప్రార్థన చేసేవారు కూడా బలహీన పడిపోతున్నారు. చూడండి, బలహీన పడద్దు అంటున్నాడు ఎవరో? పౌలు గారు. బలహీన పడద్దు, బలంగా ఉండాలి, దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరిస్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. శ్రమ యందు మీరు కుంగిపోవద్దు. అనేక శ్రమలను అనుభవించే మనం దేవుని రాజ్యమునకు వెళదాము. మిమ్మల్ని మీరు కూడా అదే మాట అనుకోండి. అనేక శ్రమలను అనుభవించే నేను దేవుని రాజ్యంలోని ప్రవేశిస్తా. కాబట్టి శ్రమలు వద్దు, శ్రమలు తీసేయి. వాటి నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. అయితే శ్రమలు పడే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఆ సంఘములో పెద్దలను నిలబెట్టి ఆ విశ్వాసులను వారి పెద్దలకు అప్పగించి, ఆ సంఘములో కాపరులు వారికి అప్పగించి పౌలు బర్నబా సువార్త ప్రకటించడానికి ప్రయాణమై వెళ్తున్నారు. కాబట్టి సంఘములో మనము బలహీనపడటం కాదు, ఆర్థిక విషయాలు కలిగినప్పుడు బలహీనపడటం కాదు, దేవుని పనికి, దేవుని సువార్తకి, దేవుని సేవకి పనిపెట్టడం కాదు. చూడండి, వారు ఉన్నదంతా అమ్మేసి ఏం చేశారు? దేవుని సువార్త ప్రకటించారు. కాబట్టి ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఎక్కడ సుఖిస్తాము అని వాళ్ళకి ఆలోచన చింత ఏమి లేదు. డబ్బు విషయం పట్ల వాళ్ళకి ఏమి లేదు. వారు ఆల్రెడీ అనుభవించిన వారే. ఆ డబ్బు అంతటిని అమ్మేసిన వారే వాళ్ళంతా. ఆ డబ్బు అంతటిని పంచిపెట్టేసి కేవలం దేవుని సువార్తను వారు ప్రకటిస్తున్నారు. అనుకున్నారా మధ్యలో రాళ్ళు పడంగలోనే, ఎందుకు ఇంత అనవసరంగా డబ్బులు అమ్మేశాను, ఆ భూమిని అమ్మేశాను, ఇప్పుడు నాకు గనక ఆ భూమి ఉండుంటే ఎంత ప్రయోజకుని అయ్యేవాడిని, ఎంత దర్జాగా బ్రతికేవాడిని, ఎంత మంచి వస్త్రాలు కొనుక్కునేవాడిని, ఎంత దర్జాగా తిరిగేవాడిని అన్న ఆలోచన వారికి పుట్టలేదు. ఎందుకు? ఆ శ్రమల వల్ల. మనుషుని మార్చేది శ్రమే, మనుషుని మార్చేది కష్టమే. నువ్వు ఆ కష్టాన్ని, శ్రమని విడిచిపెట్టేసి అది కేవలం నిమిత్తమే అనుకో. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు. పోరాడు. స్థిరపరచబడటానికి స్థిర హృదయం కొరకు పోరాడు, స్థిరంగా నిలబడటం కొరకు పోరాడు. నీ అంతటా నీవు లోపల యుద్ధము జరిగితేనే కానీ నువ్వు బయటికి రాలేవు. లోపల యుద్ధం జరిగితే కానీ లోపల ఉన్న దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, చెడ్డ తలంపులు అవి బయటికి రాలేవు. పోరాడుచుండు, నీలో నీవు పోరాడుచుండు. నువ్వు మనుషుడితో కాదు పోరాడుకునేది. ఈలోపు యుద్ధాలు ఏమి లేవు ఈ లోకంలో. కేవలం నీలో నువ్వు యుద్ధం చేసుకోవడమే, నీలో నువ్వు పోరాడుకోవడమే. నీలో నువ్వు పోరాడుకున్నప్పుడు, నీలో నువ్వు ఆ యొక్క బొగ్గుని చెక్కుతేనే కానీ బంగారం బయటికి రాదు. చెక్కుకోవాలి, లోపల నిన్ను నువ్వే చెక్కుకోవాలి. అప్పుడే నీలో ఉన్న బంగారం అనేది, దేవునికి ఇష్టమైనటువంటి బంగారం అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఆలోచన చేద్దాం, ఆలోచన చేయాలి. అలాగే కాబట్టి సంఘము ఈ రీతిగా బలంతో నింపబడాలి. చివరిగా ముగించుకుంది అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 36వ వచనం చూడండి, చదవండి ఎవరన్నా. 16వ అధ్యాయం 36 చదవమ్మా. పౌలునకు తెలిపి 15వ అధ్యాయం చూడమ్మా, 15వ అధ్యాయము 36వ వచనము. నన్ను చూడండి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో చూద్దాము అని
పౌలు బర్నబాతో నేను చూడండి, ఇక్కడ చాలా గొప్ప విషయం చూడండి. వీరు అనేక మార్గములకు వెళ్ళి అనేక చోట్లకు వెళ్ళి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించి చాలా పట్టణాలు, చాలా ప్రయాసము, కొన్ని సంవత్సరాలు తిరిగిన తరువాత ఒక చోటకి చేరి ఏమనుకుంటున్నారు? ఆ విషయాన్ని మరలా నేను చదువుతున్నాను చూడండి. ఏమనుకుంటున్నారు? కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచుర పరిచితమో ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అంటే మరలా పరీక్షించుకుంటున్నారు, పరిశీలించుకుంటున్నారు. మన సువార్త ప్రకటించేశాము, వచ్చేసాము. ఆ సువార్తను ప్రకటించి ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఒక సంఘాన్ని స్థాపించి, ఒక సంఘాన్ని నిర్మించి, ఆ సంఘంలో పరిశుద్ధులను కూర్చోబెట్టి ఒక పెద్దలను ఏర్పాటు చేశాము, ఒక సంఘ కాపరిని ఏర్పాటు చేశాము, ఒక సహోదరుని దైవజనుడైనటువంటి ఒక సహోదరుని ఏర్పాటు చేశాము. మరలా తిరిగి మనం వేరొక గ్రామాలకు అలా పరుచుకుంటూ వచ్చేసాం, ప్రచురపరచుకుంటూ సువార్త వాక్యం చెప్పుకుంటూ వచ్చేసాం. ఇప్పుడు మరలా తిరిగి ఆ గ్రామాలకు వెళ్దాం. వాళ్ళు ఎలాగ ఉన్నారు? సంఘ కాపరి కరెక్ట్గానే ఉన్నాడా? పెద్దలు కరెక్ట్గా పని చేస్తున్నారా? విశ్వాసులు బలంగానే ఉన్నారా? మరలా ఆ గ్రామాలకు వెళ్ళి పరిశీలించుకుందామని బర్నబా అలాగే పౌలు ఇద్దరు కూడా ఉన్నారు. చూడండి, ఎంత అపోస్తుల కార్యములు మనం చూసుకున్నప్పుడు పౌలుతో పాటు బర్నబా కూడా ఉన్నాడు. కానీ మనకు ఎక్కువగా పౌలే కనిపించాడు. పౌలుతో పాటు ఎవరున్నారు? బర్నబా కూడా ఉన్నాడు. వీరిద్దరూ చర్చించుకొని వెళ్దామని నిశ్చయించుకున్నారు. దానికి బర్నబా కొద్దిగా వ్యతిరేకించాడు. అప్పుడు పౌలు బర్నబా విడిపోయారు. పౌలు వేరొక అదే పరిచర్యలో వేరొక గ్రామాలకు వెళ్ళిపోయాడు. బర్నబా కూడా వేరొక గ్రామాలకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి బర్నబా జీవితం ఏంటనేది తెలియపరచలేదు, కానీ పౌలు జీవితం మటుకి కొనసాగింది. ఈ బర్నబా ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఏ సువార్త ప్రకటించాడు, ఏ అద్భుత కార్యములు సూచక్రియలు చేశాడు, ఎలాగో మరణించాడు అనేది తెలియదు, కానీ పౌలు జీవితం మటుకి గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. ఇక్కడ వరకు మనం బర్నబా గురించి నేర్చుకున్నాము. ఇంకా అనేక మాటలు చెప్పబడినప్పటికీ వాక్యానుసారంగా మనం చదువుకున్నప్పుడు బర్నబా గురించి తెలుస్తుంది. ఆ లక్షణమును, బర్నబా యొక్క లక్షణమును మనం గుర్తిస్తున్నాము. ధనవంతుడు, ఎక్కువ భూమి కలిగినటువంటి వాడు ఎవరు? బర్నబా. ఉన్నదంతా ఏం చేశాడు? ఉన్నదంతా అమ్మేసి, పంచిగారు ఉన్నదంతా అమ్మేసి అపోస్తుల పాదముల యొద్ద తీసుకొచ్చి పెట్టాడు. వారి యొద్దకు పెట్టాడు. వారి యొక్క పరిచర్యకు పనికొస్తుందని వారి యొద్ద పెట్టాడు. మనం ఎంతమంది వస్తున్నాము? మిమ్మల్ని మీరు పోషించుకోవడమే సరిపోతుంది. నా ప్రాణమా నన్ను పోషించుకో, నా ప్రాణమా కష్టపడు, నా ప్రాణమా సంపాదించినదంతా నేను నువ్వే పోషించుకో. కొత్తగా వాక్యాలు రాసుకోండి మీరు, లేకపోతే నా ప్రాణమా సంపాదించుకో, నా ప్రాణమా నీకు కొదువై ఉన్నది, నా ప్రాణమా నీకు ఏమి లేదు. పక్కింటోళ్ళు చూడు, వాడు టీవీ బంగారం అన్నీ కొనుక్కుంటున్నాడు, ఇల్లు కట్టేస్తున్నాడు. నా ప్రాణమా నీకేమి లేదు, కాబట్టి నువ్వు కష్టపడిందంతా సంపాదించుకొని ఆ మేడలు, ఆ కార్లు, బంగారాలు ఉన్నదంతా నువ్వే దాచేసుకో. నీ కొరకే నువ్వు పెట్టుకో, నీ అప్పుల కొరకే నువ్వు ఉంచుకో. దేవుని కొరకు తీబాగు బయటికి. 10 రూపాయలు ఉంటే పావలానయ్యాయి దేవునికి. ఇటువంటి లక్షణాలతో మనం ఉంటున్నాము. ఇటువంటి నాకొద్దు అంటున్నాడు దేవుడు. లక్షణాలను చూపిస్తున్నాడు. బర్నబా యొక్క లక్షణం చూడండి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా దేవుడే అని నమ్ముకున్నాడు. సహవాసం కలిగి ఉన్నాడు. బర్నబా సహవాసం కలిగి ఉన్నాడు. సాక్ష్యం ఇచ్చాడు. పౌలుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో ఇతనే పౌలు సౌలుగా ఉన్నప్పుడు మీరు చూశారు ఎంత హింసించాడు. కానీ క్రీస్తు ప్రభువాన్ని చూసి దర్శించి ఆయన నామమందు విశ్వాసము పొంది బాప్తిజం తీసుకొని సౌలు ఇప్పుడు పౌలుగా మీ ముందుకు వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు ఈ బర్నబా. అనేక చోట్లకి వెళ్ళి విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. రాళ్ళు రువ్వే అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అన్యజనుల మధ్య సూచక్రియలను చేసి అన్యజనులు క్రీస్తు మార్గంలో నడిపించాడు ఈ బర్నబా. ఎవరు ప్రయత్నిస్తున్నాము? ఎంతమంది ప్రయత్నిస్తున్నాము?
చాలామంది కూడా తెలిసిన సంఘాల్లోనే పాతుకుపోయి కూర్చున్నారు. తెలియనటువంటి వారు అనేక చోటకి, తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నిద్దాం. తెలియనటువంటి వారికి సువార్త ప్రకటిద్దాం. ఏ మార్గము గుండా ఏ రీతిగా వెళ్దాము, ఇటువంటి సువార్తను ప్రకటించబడాలి. ఒకవేళ ప్రకటింపలేనప్పటికీ ఉన్న స్థితిలో మనం ఎలాగ ఉంటున్నామన్న కనీసం ప్రశ్నించుకోవటం కూడా మనకు తెలియాలి. ఉన్న దాంట్లోనే మనం ఎటువంటి స్థిరం కలిగి ఉన్నామో మనకు తెలియాలి. అందుకే అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు బర్నబా, స్థిర హృదయముతో హత్తుకొనుడి. ఎవరిని? దేవుణ్ణి. స్థిర హృదయముతో దేవుని హత్తుకొని ఉండి. స్థిర హృదయము కోల్పోయారు. స్థిర హృదయం మీకు లేదు. అది శ్రమల వల్ల కావచ్చు, మీ మీ లోపల ఉన్న దురాశల వల్ల కావచ్చు, మీకు అసలు జ్ఞానమే లేకుండా పోవచ్చు. వీటి వల్ల మీరు స్థిర హృదయం మీకు లేదు. స్థిర నడిపింపు లేదు, స్థిర క్రమము లేదు, స్థిర జీవితము లేదు. మనం ఇక్కడే కాదు, అనేక సంఘాల్లో స్థిరత్వం లేదు చాలామందికి. క్రైస్తవులకి చాలా కొద్దిమందే స్థిర హృదయము. ఒకళ్ళని అని చెప్పేది కాదు, కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడే స్థిర హృదయమో కాదో మీకే సమాధానం దొరుకుతుంది. కాబట్టి రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి లక్షణము బర్నబా ద్వారా కొన్ని లక్షణాలను దేవుడు మనకు పరిచయం చేశాడు. కష్టమైన శ్రమైన దేవునిలో మనం ఎదగాలి, దేవునిలో మనకు ఉండాలి, దేవునిలో మనం కొనసాగాలి, ఆయన వేసినటువంటి మార్గంలో మనం జీవించాలి. కాబట్టి ఇవి లేకుండా మనం ఎంత 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 క్రైస్తవులు అని చెప్పుకున్నా అది వ్యర్థమే. కాబట్టి వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.